వచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కొద్ది నిమిషాల దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. చాలండి. ఇక్కడ చూస్తే రాజాకు దర్యావేషు రాజ్యంలో తనకి లెక్కలు అప్పచెప్పటానికి 120 మంది అధిపతులను నియమించాడంట. ఆ అధిపతులను నియమించి వారిలో ప్రధానుల్ని ముగ్గురిని మళ్ళీ వారికి పైగా నియమించాడు. ఆ ప్రధానుల్లో ఒకడు దానియేలు ముఖ్యుడని ఇక్కడ రాయబడి ఉన్నది. మిగతా ఇద్దరు పేర్లు రాయబడి లేదు. దానియేలు ముఖ్యుడని ఇక్కడ రాసినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే దానియేలు గారు లెక్కలు అప్పచెప్పాలి రాజుగారికి. అలా రాజుగారికి దానియేలు మీద ఇష్టం కలిగినప్పుడు అక్కడున్న ప్రధానులు, తనతో పాటు ఉన్న జనాలు చూసి, ప్రజలందరూ చూసి దానియేలు మీద ఏదన్నా నింద మోపి రాజుకి లేదా ఈ రాజ్యానికి దూరంగా తనని పంపేసేయాలని, దానియేలు మీద నింద మోపాలని అక్కడున్న ప్రధానులు అనుకున్నారు. అయితే దానియేలుని పరిశీలన చేస్తున్నారు. తనలో ఏదైనా లోపం కనపడిద్దేమో, తన మీద ఎప్పుడు నింద మోపుదామని వారు కాచుకొని ఆ ప్రధానులు దానియేలు మీద ఒక కన్ను వేసి ఉంచారు. అయితే దానియేలు నమ్మకస్తుడిగా ఉండి, తన రాజ్యం అంతటిలో నమ్మకస్తుడిగా ఉండి, వారికి ఏ నింద కానీ ఏ లోపమైనను కనబడలేక వారు అలా ఉన్నప్పుడు దానియేలులో ఒక లోపం వెతికారు. ఏంటిదంటే 5వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. ఇక్కడ చూస్తే అక్కడున్న మనుషులంట దానియేలు దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి దేంట్లో తనలో లోపాన్ని మనం కనుగొనలేమని తనలో తాను అనుకున్నారంట. అయితే వారికి ఒక ఆలోచన వచ్చింది. 30 రోజుల వరకు ఒక శాసనాన్ని రాపిద్దాం. ఏ మనుషుడు తన దేవునికి కానీ ఏ మానవునికైనాను ఎవరికి ప్రార్థన చేయకుండా, విజ్ఞాపన చేయకుండా, మన రాజుగారు దర్యావేషు ఉన్నాడు కదా, ఆయనకే ప్రార్థన చేయాలని ఒక తీర్మానాన్ని రాపిద్దామని ఆ మనుషులు రాజాకు దర్యావేషు దగ్గరికి వెళ్ళారంట. అప్పుడు రాజుగారు శాసనం రాసేసాడు. తర్వాత దానియేలుకు కూడా తెలిసింది, ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పై కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు స్తుతించుచు వచ్చాను. తనకి ఇప్పుడు దానియేలు గారికి శాసనం రాశారని తెలిసిపోయింది. అయినా కానీ తను యథాప్రకారం ఎలా దేవుని స్తుతిస్తాడో అలా దేవుడికి 3 మోకాళ్ళని ప్రార్థన చేశాడంట. ఇలా ప్రార్థన చేసేటప్పుడు ఈ ప్రజలు వచ్చి దానియేలుని చూశారు. చూసి దానియేలుని పట్టుకొని మళ్ళీ రాజు దగ్గరికి తీసుకువెళ్ళిపోతారు. తీసుకెళ్ళి, రాజా, నువ్వు శాసనం రాపించావు, కానీ ఈ దానియేలు నీ మాటను లెక్క చేయకుండా తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. తను ఎలా అయితే రోజుకి 3 ప్రార్థన చేస్తాడో అలానే చేస్తున్నాడు. కానీ నువ్వు చెప్పిన శాసనాన్ని, నువ్వు చెప్పిన మాటను తను ఆ మాటకు లోబడకుండా తన దేవునికే ప్రార్థన చేస్తున్నాడని ఆ ప్రజలు మళ్ళీ రాజుగారికి చెప్పారు. రాజుగారికి చెప్పినప్పుడు రాజుగారికి దానియేలు అంటే ఇష్టం ఉంది, ప్రేమ ఉంది దానియేలు మీద. అయితే రాజుగారికి చెప్పినప్పుడు ఆ రోజంతా తాను లోన ఏదో బాధ, దానియేలుని ఈ ప్రజల నుంచి మనం రక్షించాలని రాజుగారు నిర్ణయం తీసుకున్నాడు. అయినా కానీ మరలా వస్తారు వాళ్ళు. రాజుగారు రాసిన
తీర్మానంనే కానీ శాసనాన్నే కానీ ఎవరు రద్దుపరచజాలడు. ఒకవేళ రద్దుపరచకూడదని రాజుగారు రద్దుపరిచేస్తాడని మరలా వచ్చేసారు వాళ్ళు. దానియేలు మీద నింద మోపాలి, దానియేలుని ఇక్కడ నుంచి దూరం చేసేయాలని వారు ఎన్నో పన్నాగాలు పన్నారు. పన్నప్పటికీ దానియేలుని రాజుగారు కూడా రక్షించలేకపోయాడు. అప్పుడు తీసుకెళ్ళి సింహాన బోనులో వేసేసారు. వేసేసినప్పటికీ సింహాన బోనులో ఉన్న దానియేలుకి ఏ భయం లేదు, ఏమీ లేదు. కానీ రాజుగారికి భయం మొదలైంది. తను ఇంటికి వెళ్ళినా కానీ తనకు నిద్ర పట్టట్లేదంట. ఇక్కడ చూస్తే మనం రాజుగారికి దానియేలు మీద ఉన్న ప్రేమ వల్ల దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళాడు. అయినా కానీ దానియేలు ధైర్యంగానే ఉన్నాడు. కానీ రాజుగారికి అక్కడ భయం పుడుతుంది. భయం వేసి తనకు నిద్ర పట్టలేదంట. అప్పుడు మళ్ళా చెప్పాడు దానియేలుకి, అనుదినము నువ్వు సేవిస్తున్న దేవుడే నిన్ను రక్షిస్తాడు దానియేలు అని చెప్పి సింహాల బోన్లో వేసేసి రాయిని మూసేశారు. తర్వాత రోజు తెల్లారుజామున వచ్చి దానియేలుని పిలుస్తాడు. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిన్ను నీ దేవుడే రక్షించనా అని అడిగాడు. దుఃఖ స్వరంతో అడిగాడంట ఆయన. దానియేలుని దుఃఖ స్వరంతో కేకలేస్తున్నాడు. తనకి చాలా భయము వేసింది. దానియేలుకైతే ఏ భయం లేదు, ఏమీ అనిపించలేదు. కానీ రాజుగారికి భయం వేసింది. రాజుగారు తన కోసం నిద్ర పట్టక తన కోసం ఉపవాసం ఉండి ఆ రాత్రి అంతా నాట్యవాద్యాలు జరగకుండా ఆపేసి అలా ఉంచినప్పుడు దానియేలుని దేవుడు రక్షించాడు. రాజుగారు రక్షించలేకపోయినా కానీ దేవుడు రక్షించాడు. ఇక్కడ చూస్తే దానియేలు రాజుగారి మీద నమ్మకం ఉంచితే సింహాలు తను తినేసి ఉండేవి. ఎందుకంటే రాజుగారు ఏది చెప్పినా ప్రజలు వినాలి, తప్పకుండా అది చేయాల్సిందే. కాబట్టి రాజు మీద కూడా దానియేలు నమ్మకం ఉంచలేదు. రాజుగారి మీద కూడా రాజుగారి కంటే కూడా దేవుడు గొప్పవాడని దేవుడి మీద నమ్మకం ఉంచాడు. ఆ సింహాల బోన్లో నుంచి దేవుడు తనను తప్పించాడు. తనను తప్పించడమే కాకుండా ఆ నింద ఎవరైతే మోపారో వాళ్ళని సింహాల బోన్లో వేసేసినప్పుడు వారు సింహాల పాలయ్యి పొడి చేసేసినాయి అంట సింహాలు. మరి దానియేలు ఎందుకు తినలేదంటే దేవుడు వాటికి ఆజ్ఞాపించాడు. తన సేవకుడైన దానియేలుకి ఏ హాని చేయకుండా సింహాలని ఆజ్ఞాపించాడు. చాలా జంతువులు దేవుని మాట బైబిల్లో విన్నాయి, కానీ మనుషుల మట్టుకి దేవుని మాట వినలేకపోతున్నారు. చాలామంది మనుషులు ఏంటంటే మనుషులు వేసే నిందలకి, మనుషులనే మాటలకి బాధపడిపోతారు. ఇక్కడ దానియేలు మీద కూడా నింద మోపినప్పటికీ వారు తీసుకున్న గోతులు వారే పడేటట్లు దేవుడు చేశాడు. ఇప్పటి వరకు నీ మీద ఎవరైతే నిందలేశారో, నిన్నెవరైతే అవమానంగా చూశారో, ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఇప్పటి నుంచి నువ్వు ఎప్పుడైతే దేవునికి మొర్ర పెడతావో, ఎవరైతే నిన్ను నిందించారో వారితోనే నీకు ఘనత దేవుడు ఇవ్వబోతున్నాడు. బైబిల్లో చూస్తే యేసేపు గారిని కూడా తన మీద నింద పడింది. తన చేయని పాపానికి తన జైల్లో ఉన్నాడు. జైలు నుంచి మరలా దేవుడు ప్రధానమంత్రిగా చేసేటట్లు దేవుడే చేశాడు. ఇలా మనకి ఎన్నో నిందలు వచ్చినా, ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్నో అవమానాలు ఎదురైనా కానీ దేవుడే వాటిలన్నిటిని తీసివేసేసి మనకి ఘనతనివ్వబోతున్నాడు. బైబిల్లో చెప్తాడు కదా, వినుకున్నవి మరిచి ముందున్న వాటి వరకు పరిగెత్తండి అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు వరకు నువ్వు ఎవరి చేత అయితే నిందించబడ్డావో, ఎవరి చేత అయితే నువ్వు అవమానం చేయబడ్డావో, వాటినన్నిటిని నువ్వు వదిలిపెట్టేసి దేవుని కొరకు నువ్వు ప్రయాసపడగలిగితే దేవుడే నిన్ను దీవిస్తాడు. మనం వెనుకున్న వాటిని మరిచి అని దేవుడు చెప్తున్నాడు. అంటే మనం వెనుకున్న వాటిని ఏట్లు మరవాలంటే మనల్ని నిందించిన వారిని, మనల్ని బాధ పెట్టిన వారిని, మనం ఎవరి చేత అయితే గేలి చేయబడ్డామో, హేళన చేయబడ్డామో, మనలో ఉన్న కక్షలు, మనలో ఉన్న కోపాలు ఇవన్నీ తీసేసుకొని మనం ముందు కొనసాగాలి. అంతేగాని మనం వెనుకున్న వాటిని మరిచి అంటే దేవుడు వెనక మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు మన జీవితంలో చేశాడు. వీటిని మర్చిపోయి మనం మనుషులనే పగలని, మనుషులు అని ఏదో నిందించారని వాటిని మనసులో పెట్టుకొని దేవుడు చేసిన కార్యాలని
మనం మర్చిపోతున్నాం. అసలు మర్చిపోయే వాటిని మర్చిపోకుండా దేవుడు చేసిన కార్యాలని మనం మర్చిపోతున్నాం. దేవుడు చేసిన కార్యాలని మనం ఎప్పటికీ మరవకూడదు. ఆయన చేసిన కార్యాలకి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దానియేలు జీవితంలో సింహాల బోనులో నుంచి దేవుడు తప్పించాడు. మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వచ్చినా, ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ దేవుడే వాటిలన్నిటిని విడిపించి మనకు కూడా దీవెన ఆశీర్వాదాన్ని కలిగిస్తాడు. ఇక్కడ మరలా చూస్తే రాజుగారికి దానియేలు ద్వారా దేవుడు చేసిన కార్యం వల్ల రాజుగారు మరలా రాయిస్తాడు. ఏమంటే 26వ వచనం నుంచి చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే సింహాల బోనులో నుండి దానియేలు దేవుడే రక్షించనని రాయిస్తున్నాడు. వారి దేవుడే నిజమైన దేవుడు. వారి దేవుడికే మీరందరూ భయపడాలి. ఆయన రాజ్యము నాశనం కానేరదు. ఆయనే విడిపించువాడు, రక్షించువాడై ఉన్నాడని ఇక్కడ రాజుగారు రాయిస్తున్నాడు. ఆయనే విడిపించాడంటే మన కష్టాల నుంచి, మన బాధల నుంచి కూడా విడిపించేవాడు ఆయన ఒక్కడే. మనల్ని నరకం నుంచి రక్షించేవాడు కూడా ఆయన ఒక్కడే. అంతేగాని మనల్ని నరకం నుంచి ఏ డబ్బు కానీ మనం సంపాదించుకున్న ఏది కూడా నరకం నుంచి మనల్ని తప్పించదు. మనం నరకం నుంచి తప్పించబడాలంటే దేవునిలో మనం ఎక్కువగా దేవునిలో ఎదగగలిగితే యేసయ్యే మనల్ని రక్షిస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి దేవుని మీద నీ దృష్టిని నిలిపి దేవుని వైపు చూస్తూ నువ్వు ముందు కొనసాగుతావో నిన్ను కూడా దేవుడు రక్షిస్తాడు. రాజుగారు ఇక్కడ చూస్తే రాజుగారికి ఒక మార్పు కలిగింది. దానియేలు సింహాల బోనులో నుంచి విడిపించడం ద్వారా రాజుగారికి మార్పు వచ్చింది. రాజుగారు తెలుసుకున్నాడు ఇప్పుడు ఏమని, దానియేలు దేవుడే నిజమైన దేవుడని. బైబిల్లో చూస్తే నయమానుకు కూడా కుష్ఠరోగం వదిలినప్పుడు ఇశ్రాయేలు దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. అలాగే ఏలియా తన దేవునికి ప్రార్థన చేసి అగ్ని దింపినప్పుడు అక్కడున్న ప్రజలు కూడా యెహోవాయే నిజమైన దేవుడని కేకలేసారంట. ఈ లోకంలో చాలామందికి యేసయ్య ఒక్కడే దేవుడని తెలిసినా కానీ వారు దేవునిలో ఎదగకపోవడానికి కారణం ఏంటంటే మనుషులకు భయపడి మనుషులు ఏదో అనుకుంటారని, మనుషులు ఏదో చేస్తారని దేవునిలో ఎదగలేని ప్రజలు చాలామంది ఉన్నారు. నువ్వు మనుషులకు భయపడితే నువ్వు దేవునిలో ఎదగలేవు. మనుషులు ఈరోజు నిన్ను పొగుడుతారు లేదా నీ మీద మంచి మాటలు చెప్తారు. కానీ ఒక రోజు వచ్చినప్పుడు నీ మీద నిందేస్తారు, నిన్ను అవమానంగా చూస్తారు, నిన్ను హేళన చేస్తారు, ఎన్నో రకాలుగా నీ మీద పన్నాగాలు పన్ని నిన్ను వారి నుంచి దూరం చేసేస్తారు. కానీ దేవుడైతే మనుషులు ఏదన్నా కానీ, మనుషులు ఏం చేసినా కానీ మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టి సిలువ మరణం పొందినంతగా ఆయన మన కొరకు మరణించాడు. ఆయన మనల్ని రక్షించే దేవుడు. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకి ప్రార్థన చేసుకుంటూ ఆయనలో ఎదగగలిగితే మన సమస్యల నుంచి కూడా మనల్ని విడిపిస్తాడు. దానియేలుని సింహాల బోనులో నుంచి రక్షించిన దేవుడు నీ సమస్యల నుంచి, నా సమస్యల నుంచి విడిపించడా? విడిపిస్తాడు. మనకి ఎన్నో కష్టాలున్నా ఎన్నో బాధలున్నా ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమే సిద్ధంగా లేను. దేవుని సన్నిధానానికి నిర్లక్ష్యంగా వస్తాం మనం. ఇక్కడ దానియేలుకి పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ యథాప్రకారం ముమ్మారు ప్రార్థన చేశాడంట. మనకు అన్ని పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగానే ఉన్నాయి. అయినా కానీ దేవుని సన్నిధి అంటే మనకి నిర్లక్ష్యం. చాలామంది దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యంగా వస్తారు. పాటలు అయిపోయాక వెళ్ళొచ్చులే, లేదా ఆరాధన చేసేటప్పుడు వెళ్ళొచ్చులే,
లేదా చివరి ప్రార్థన చేసేటప్పుడు వెళ్ళొచ్చులే అనుకుంటారు. ఇక్కడ దానియేలు పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ కూడా దేవుడికి ప్రార్థన చేశాడు. సింహాల బోనుల నుంచి తప్పించబడ్డాడు. మనం కూడా మన పరిస్థితులు అన్నీ అనుకూలంగానే ఉన్నాయి, కానీ మనం దేవునికి ప్రార్థన చేయట్లా, దేవుడిని మనం స్తుతించట్లా. ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావో నీ సమస్యల నుంచి కూడా ఆయన నిన్ను విడిపిస్తాడు, నీ కష్టాల నుంచి కూడా ఆయన నిన్ను విడిపిస్తాడు. మనం కరోనా టైంలో చాలా చర్చిలు లాక్డౌన్ వల్ల ఆపేశారు, కానీ ఎక్కడైతే ప్రతి ఆదివారం దేవుని ఆరాధన జరిగింది. దేవుడు ఎంతగానో ఇక్కడ ఆరాధన జరిగించి తన మహిమను పొందుకున్నాడు. కానీ కరోనా టైంలో చాలా చర్చిలు ఆగిపోయినాయి, మూతపడిపోయినాయి. కానీ ఇక్కడ అయితే దేవుని ఆరాధన జరిగింది. దేవునిలో ఎదగడానికి కూడా దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మనం కూడా పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ కూడా దేవునిలో మనం వెనక పడిపోకూడదు, కానీ దేవునిలో ముందు కొనసాగుతూ వెళ్ళాలి. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూసి మనం ముందు కొనసాగాలంట. మన విశ్వాసానికి కర్త ఆయన ఒక్కడే. మనం కూడా ఆయన మీదే విశ్వాసం ఉంచి మనం ముందు కొనసాగగలిగితే మనకి ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా ఈ లోకంలో ఉన్న మనుషులు తీర్చలేకపోవచ్చు, కానీ నా దేవుడైతే నీకున్న ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా ఏ వ్యాధి ఉన్నా ఏ బలహీనత ఉన్నా నిన్ను వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. దేవుడి మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడి ఆయనకు ప్రార్థన చేసి ఆయన యందు విశ్వాసం ఉంచుతావో ఆయన నిన్ను కూడా రక్షిస్తాడు. రాజుగారు ఇక్కడ దానియేలు ద్వారా రాజుగారిని దేవుడు మార్చాడు. రాజుగారికి తెలిసింది ఇప్పుడు దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని. తన ప్రజలకు కూడా చెప్తున్నాడు, మీరందరూ దానియేలు దేవుడికే భయపడాలి, ఆయనకే మీరు వణుకుచుండాలి అని దేవుడు చెప్తున్నాడు. మనకు కూడా దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి కూడా ఉండాలి. ఆయనకు భయపడాలి, కానీ మనం ఎవరికి భయపడకూడదు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయనే మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ కొద్దిపాటి వాక్యాన్ని దేవుడు మనం ఇంటింట్లో దీవించునుగాక.